హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకోసం అంటే ఈ వీడియో అనేది ఇంకా తోటి రైతులకు కూడా, మిర్చి పండించే రైతులు కూడా చేరాలంటే నేను ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను. సో అడగంతా అమ్మాయిని అన్నం పెట్టదు, అదేవిధంగా ఏ బాబైనా కూడా ఏడవందే తల్లి వచ్చి పాలివ్వదు. సో అందుకోసమే మిమ్మల్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాంతోపాటుగా ఈరోజు నేను దగ్గర మార్నింగ్ నుంచి ఒక 60-70 కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఒకప్పుడేమో మనకు ఎర్రనల్లి సమస్య పైపడుతూ వస్తుందని చెప్పేసి విన్నాను. కాకపోతే ఇప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ సడన్గా వాతావరణం చేంజ్ అయిందా లేకపోతే ఏంటో తెలియదు కానీ సో వేరుకులుడు సమస్య అనేది మళ్ళీ వస్తుందని చెప్పేసి చాలామంది రైతులు మనకు ఫోన్ చేయడం జరిగింది. సో గద్వాల నుంచి మనకు చంద్రశేఖర్ గౌడ్ అని చెప్పేసి ఉంటాడు. సో అతను ఫోన్ చేశాడు, ఇంకా వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ ఫోన్ చేశాడు. దాంతోపాటుగా సంగారెడ్డి నేను ఇప్పుడు ఏది కూడా వాళ్ళకు సజెస్ట్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం నాకు ఒక 10 మంది మిరప రైతులు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అన్న మీ దగ్గర ఒక మందు ఉందట, అది మా తెలిసిన వాళ్ళు వాడారు, మా చుట్టాలు వాడారు, సో మందు మాకు కావాలని చెప్పేసి 10 మంది రైతులు ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ఫ్రెండు, అంటే వాళ్ళది ఎక్కడంటే సంగారెడ్డి కదా, సంగారెడ్డి అంచని వాళ్ళు వచ్చేసి మన పెద్దపల్లి డిస్టిక్ ఉంది కదా, కరీంనగర్ డిస్టిక్. సో అక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారంట. సో వాళ్ళ చుట్టాలు మనకు అప్పీల్ డేస్ అనేది వాడుకున్నారు. సో వాడుకున్నది ఒకటేసారి వాడుకున్నారు, రెండోసారి కూడా వాడలేదంట వాళ్ళు. సో దగ్గర వాళ్ళది తోట వచ్చేసి 65 రోజుల తోట పెద్దపల్లిలో. సో వాళ్ళు ఇప్పటివరకు ఒకసారి వాడుకున్నాడు. వాళ్ళ దాంట్లో కూడా విల్ట్ సమస్య ఉండేనంట. సో అలాంటి సమస్యకు కపిల్ డేస్ ఒకసారి వేసుకున్నాడు. సో వేసుకుంటే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లం ఏమి లేదంట. 20 మన తోట పెట్టిన తర్వాత 20 రోజుకు ఈ కపిల్ డేస్ అనేది ఒకసారి వేసుకున్నాడు. సో వేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదని చెప్పేసి అన్నాడు. సో వాళ్ళ ద్వారా సంగారెడ్డి వాళ్ళు తెలుసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి దగ్గర ఒక 15 మంది అంటే 10 మందికి కావాలంట. 10 మంది ఇంటూ 2-3 ఎకరాలు వాళ్ళు ఉన్నారు, అంటే ఒక 25-30 ఎకరాలకు కావాలని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. సో అంటే చూడండి, ఒక మౌత్ టాకు ఎట్లా వెళ్తుందో రైతుల నుంచి. అంటే వర్త్ ఉంటేనే కదా వాళ్ళు ఫోన్ చేసేది. ఇంకోటి ఏంటంటే మనము గంభీర్ కానీ ఇంకా వేరే బ్రాండ్ ఏవైనా చూసుకున్నా కూడా సో అవి 2 సార్లు వేయాల్సి వస్తుంది. సో వేసినా కూడా మళ్ళీ ఏమన్నా విల్ట్ సమస్య అనేది ఆగుతుందా అంటే లేదు. నాకు చేసిన అంటే ములుగు నుండి రాజవర్ధన్ అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నేను ఇప్పటివరకు గంభీర్ అనేది 2 సార్లు వేసుకున్నా కూడా నాకు వేర్లు చచ్చిపోతున్నాయి, లేదా కాండకుళ్ళు వస్తుందని చెప్పేసి చెప్పాడు. మరి 2 సార్లు వేసుకున్న తర్వాత ఎందుకు వస్తుందా అంటే ఏమన్నా తెలియదు, వాళ్ళు చెప్పారు 2 సార్లు వేసుకున్నారు కానీ ఆయన మళ్ళీ వచ్చింది అన్నాడు. సో మీ దగ్గర ఒక మందు నేను యూట్యూబ్లో చూసి మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేశాడు. సో గంభీర్కు కపిల్ డేస్కున్న తేడా అని చెప్పాలంటే సో గంభీర్ అనేది ఒక వేరు వ్యవస్థను డెవలప్ చేయడం మాత్రమే పనిచేస్తుంది. అది గంభీర్ కానీ ఇంకా ప్లస్ కానీ ఏదైనా కానీ సో వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఈ కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉందో సో మనకు ఇది మంచి బ్యాక్టీరియాను పెంపొందించడానికి, దాంతోపాటుగా వేరు పురుగు ఏదైతే ఉంటుందో మీకు స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను, వేరు పురుగు ఏదైతే ఉంటుందో వేరు పురుగు కూడా పనిచేస్తుంది, వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు విల్ట్ ఏదైతే ఉందో సో దాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా అరికట్టడంలో చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి గల కారణం ఏంటంటే కపిల్ డిఎస్ అంటే ఏదో అది కాదు. డిఎస్ అంటే డబుల్ స్ట్రెంత్ అంటే ఒక బాటిల్ ఏదైతే ఉంటుందో అలా 100% ఉండే బదులు 200% ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అనేది సర్వరోగ నివారణి. మొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో సో దాన్ని సో నీరు ఒకవేళ ఆగినా లేదా వేరు పురుగు ఏదైనా కుట్టినా కూడా సో అక్కడ వేరు పురుగుని చంపేస్తుంది. దాంతోపాటుగా మనకు అక్కడ నీరు అనేది నిల్వకుండా చేసేసి మొక్కకు వేరు వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటి లేకుండా ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో అందుకోసం అంటాను కపిల్ డిఎస్ అనేది
సర్వరోగ నివారణి వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది, వేరు పురుగును చంపేస్తుంది, వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు పైన బ్రాంచెస్ లేతగా ఎగురు రావడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ కపిల్ డిఎస్ అనేది 100కు 200% పనిచేస్తుంది. సో ఆ ధైర్యం ఎట్లా అంటే నాకు మీరు ఇచ్చిందే, రైతులు ఇచ్చిందే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి నేను చెప్తున్నా. సో ఏ రైతు కానీ మనకు ములుగులో స్వామి అని చెప్పేసి ఉంటాడు, పరకాలలో శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటాడు. సో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అంటే వాళ్ళది ఆల్మోస్ట్ 55-60 రోజుల తోటలు వాళ్ళు వేసుకుంది మాత్రం 15 రోజు ఒకసారి, 15 నుంచి 20 రోజుల బదులు ఒకసారి వేసుకున్నారు అంతే. సో ఇప్పటి వరకు వాళ్ళు వేసుకోలేదు. నేను చెప్పాను అన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది కావచ్చు అని చెప్పేసి, అంటే అన్న ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి, ఒక్కసారి వేసుకున్నాం. పోయిన సంవత్సరం అయితే 2 సార్లు వేసుకున్నాం కానీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఒకటేసారి వేసుకున్నాము, ది బెస్ట్ ఉంది, మాకు మొక్కలైతే చావట్లేదు. సో చనిపోయిన మొక్కలు కూడా మళ్ళీ తిరిగి బతికి వస్తున్నాయి ఈ కపిల్ డిఎస్ వేసుకోవడం వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంత బాగా పనిచేస్తుందండి. మళ్ళీ ఇంకోటి సింగిల్ షాటే కదా, సో పెద్ద రేటు దానికి దీనికి ఆస్మాన్ పరాకు ఉందంటే అంత కూడా లేదు. జస్ట్ ఒక 1400 రూపాయల్లో మనకు వచ్చేస్తుంది కపిల్ డిఎస్ అనేది, డబుల్ స్ట్రెంత్ అనేది. సో అదే గంభీర్గా కనుక తీసుకున్నట్లయితే 2 సార్లు వేసుకోవాలి, 1100 × 1100 అంటే 2200 వేస్తాయి. ఇది మనకు జస్ట్ 1400లో సింగిల్ షాట్లో కేల్కతాం. సో వీటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో అందుకోసం అంటున్నా, సో కపిల్ డిఎస్ అనేది వాడుకున్నట్లయితే మీకు వేరుకులుడు అదేవిధంగా కాండంకులుడు కూడా పనిచేస్తుంది. వేరుకులుడు కాండంకులుడు రెండింటికి పనిచేస్తుంది. సో మనం వేరే వేరే ఇంకా రీడమిల్ గోల్డ్ లేదా బ్లాటెక్స్ పౌడర్ ఏది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు జిగరనేమో డ్రింకింగ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. సో సింగిల్ షాట్ కపిల్ డిఎస్. సో బిల్ట్కు కపిల్ డిఎస్ వాడుకోండి, మీ మిరప తోటను కాపాడుకోండి. ఇది నేను ఇచ్చే స్లోగన్. సో ఇదండి. దాంతోపాటుగా మనకు నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త మందులు అయితే మనకు రాబోతున్నాయి. సో ఆల్రెడీ మనము ఏదైతే తుఫాన్ ఏదైతే ఉందో, సో అది నేను చెప్తున్నా కదా, అతి త్వరలో ఒక మంచి వీడియో వస్తుంది. సో జెమినీ వైరస్ ఏదైతే ఉందో, జెమినీ వైరస్ను వచ్చిన మొక్క తోటలు ఏవైతే ఉన్నాయో ఆ తోటలన్నిటి కూడా మంచిగా నీట్గా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అతి త్వరలో మీ ముందుకైతే తుఫాన్ ఏ విధంగా పనిచేసిందో ఆ రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో అంతేకాకుండా మీకు ఒకవేళ కపిల్ డిఎస్ వాడినటువంటి రైతుల వివరాలు ఏమైనా కావాలంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ముందు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మీకు నెంబర్లు అరేంజ్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఆ ధైర్యం అయితే నాకు ఉంది, ఎందుకంటే నేను వాడాను, నా తోటి దగ్గర దగ్గర ఒక 14-15 వేల రైతులకు వాడించాను కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నా. ఇప్పటివరకు వాళ్ళు వాడింది సింగిల్ టైమే, ఒకే ఒక్కసారి వాడుకున్నారు. సో వాళ్ళ పైసలు ఆదా చేసుకున్నారు, అంటే పెట్టుబడి తగ్గించుకున్నారు. సో వాళ్ళ టైం కాపాడుకున్న వాళ్ళు అవుతారు. దాంతోపాటుగా మొక్క హెల్తీ గ్రోత్ రావడానికి ఈ కపిల్ డిఎస్ అనేది 100కు 100% పనిచేస్తుంది. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు కావాలంటే రైతుల నెంబర్ ఇస్తా, మాట్లాడి సో అప్పుడు తీసేసుకోండి. సో ఇదండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నరేంద్ర అన్న, ఇప్పుడు మనం కపిల్ డిఎస్ ఫస్ట్ టైం అంటే వాడుకున్నాం కదా. అవునవును. సో వాడుకున్న తర్వాత ఎట్లుందన్న, ఇప్పుడు వాడేసి ఎన్ని రోజులు అవుతుంది? వాడి మొన్నటిదా ఫస్ట్ది ఫస్ట్ది బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అప్పుడు చేసినామన్నది కరెక్ట్ డేటు నాకు అంత లేదు. అది అయితే విల్ట్ వచ్చినాకనే చేసినాం. స్టార్ట్ అయింది. ఓకే, విల్ట్ వచ్చినా. ఓకే, నాకు తెలిసి మనము జూలైలో ఆగస్టులో వేసినాం అనుకుంటాను. డేట్ అంత గుర్తులేదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయిందా, మళ్ళీ ప్రాబ్లం అయిందా ఏమన్నా? ఏం రాలేదు, విల్ట్ మొత్తం కంప్లీట్ గా పోయింది. ఇప్పటివరకు అసలు ఎలాంటిది లేదు, మొక్క డ్యామేజ్ లేదు. ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ వేసి ఎన్ని రోజులు అవుతుందన్న? దగ్గర దగ్గర మనకు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుండొచ్చు మన దగ్గర. అప్పుడు వీడియోలు నువ్వు చూస్తే డేట్ తెలుస్తుంది. అవును, దగ్గర దగ్గర 2 months పైన అవుతుంది నాకు తెలిసి అనుకుంటున్నా. అవుతుంది. ఆగస్టు 15th రావాలని చెప్పేసి అనుకున్నా. ఆగస్టు 15th రావాలని చెప్పేసి అనుకున్నా మీ దగ్గరికి. ఆ రోజు మిస్ అయింది. మీరు వేసింది ఆగస్టు 15th కేసులో, నేను 18th వచ్చిన. కరెక్ట్. అవునవును. సో ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర
ఆ, ఆరు- 15 అంటే నెల అవుతుంది. ఆ, సెప్టెంబర్ 15 నెల. ఆ, ఇది అక్టోబర్. 45-50 రోజులు అవుతుంది. ఆ, 45-50 రోజుల్లో అసలు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదన్నా? ఏం లేదు ఇప్పటికి. అంటే వేరే విల్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ వేరే దానికి వచ్చింది కానీ విల్ట్ ప్రాబ్లం అయితే అసలు లేదు, కంప్లీట్గా లేదు. లేదు లేదు. ఓకే. సో అంటే సింగిల్ డోసే కదా మీరు వాడింది? సింగిల్ ఒకటేసారి ఇచ్చిన మనం. అప్పటి వరకు మనకు అంటే ఎన్ని రోజుల తోట పడేది అప్పుడు? 2 నెలల తోట, 60 రోజుల తోట? 2 నెలల తోట. 2 నెలలకు 60 రోజుల తోటకు ఒక్కోసారి ఇస్తే మనకు సెట్ అయిపోయింది. సెట్ అయింది. అదే మామూలుగా మనం వేరే మందులు ఇప్పుడు గంభీర్ కానీ అవి కానీ చూస్తే మనం 2 సార్లు వేయాలి సార్ అని చెప్పేసి అంటుంది. అదే. అవి 2 సార్లు అంటే ఆల్మోస్ట్ మనకు 1100 ప్లస్ 1100, 2200. ఉమ్. మనకు ఒకటే సింగిల్ షాట్ లో అయిపోతుంది కానీ 1400తో. అదే. ఈ మొన్న కొత్త దాన్ని కూడా ఇప్పేసిన మళ్ళా. అచ్చా, ఇప్పుడు ఏది స్టార్ట్ అయింది విల్టు. కొత్త తోట పెట్టిందా మళ్ళా? మొన్న తీసుకుంటుగానే. అవునవును, మొన్న ఒకటి పంపించిన మీకు. దాన్ని ఇప్పిన ఆల్రెడీ. అంటే కొత్తగా వేసిన తోట? తోట వేసిన మొన్న వేసి దగ్గర అది 20 రోజులకు వస్తుండొచ్చే. ఆహా. అచ్చా, 20 రోజుల తోటకి 15 వేసినావు. రోజులు అవుతుండొచ్చు. వారంకి ఇడిచిన. ఓకే ఓకే. అది వారం లోపలనే అది స్టార్ట్ అయినాయి. విల్డ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇప్పి ఎన్ని రోజులు అవుతుందన్నా? ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. వారం అవుతుంది అన్న. వారం అవుతుంది. వారంకి ఇప్పిన ఇప్పుడు 2 వారాలు అనుకోవచ్చు. ఏం దగ్గర అచ్చా సార్, 2 వారాల కంటే ఎక్కువ అయింది. అవునా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటన్నా అంటే డేట్ వచ్చేసి కరెక్ట్ జర చెప్పేసి డేట్ సెప్టెంబర్ 20 పెట్టిన. సెప్టెంబర్ 20 పెట్టినావు. ఓకే. 20 అంటే ఇప్పుడు 2 వారాలు ఉంటుంది. అవును, 10 రోజులు, ఈ 2 రోజులు కానీ 12 రోజులు. 12 రోజులు. అవును. దగ్గర 2 వారాలు. వారం నాడు ఇచ్చినాం. ఇప్పుడు 5 రోజులు అవుతుంది. ఓకే, మళ్ళీ కొత్త మొక్కలు ఏమైనా కనబడాయనా? ఏమైంది మళ్ళీ అంత అబ్జర్వ్ చేసి చూడలేదు. మందు కొట్టినా కానీ అంతకన్నా ముందే కొట్టినాను. మళ్ళీ మందు కొడితే మనం ప్రతి ఒక్క చెట్టును చూస్తాము. అవునవునవును. తెలుసు. అంటే మామూలుగా అబ్జర్వ్ చేస్తారు అదే కదా. రోజు మందు కొట్టినా అదే రోజు ఇప్పిన అన్నాడు. ఓకే ఓకే, రిప్లై మళ్ళీ స్ప్రే 5 రోజులు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎల్లుండి చేస్తే మనం చూస్తే తెలుస్తా. ఓకే ఓకే. మామూలుగా అంటే వడబడినట్టు ఏం కనబడలే కదా? కనబడలేదు. నేను మళ్ళా పోలేదు. మన వేరే పని ఉండి అంత తిరిగి చూడలేదు నేను. అది అన్న ఉంటే అన్ననే మిషన్ దున్నినల్లా. ఓకే ఓకే. నేను పోలేదు. మళ్ళీ మనం చూస్తేనే కరెక్ట్ తెలుస్తుంది ఎంత పోయినాయి ఏం పోయినా. అంటే పెద్ద తోట అయితే అసలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పెద్ద దాంట్లో ఏం లేదు ప్రాబ్లం. ఇక ఇప్పటి వరకు దగ్గర దగ్గర 50 రోజులు పైన అయిపోయింది మన ఇప్పి. ఓకే ఓకే.